ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి భూములను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం గట్టు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పరిశీలించడానికి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి వచ్చిన మంత్రులకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గట్టు ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా వరుసగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రిగా పనిచేసి జిల్లాపై పూర్తి అవగాహన ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉండి అప్పుడు కూడా ఈ ప్రాజెక్టులను పర్యటించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో అందరం కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత వీలైతే అంత పనులను చేపట్టి పూర్తి చేయించాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నామని తెలిపారు. నేడు కూడా ప్రత్యేకంగా జిల్లా మంత్రి, ఎంపీ మరి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, రాష్ట్ర ఫైనాన్స్, ఇరిగేషన్ శాఖల అధిపతులతో కలిసి క్షేత్రస్థాయిలో విషయాన్ని అవగాహన చేసుకుని పనులు వేగవంతం చేసి కొత్త పనులు మంజూరు ఇవ్వడానికి బయలుదేరామని తెలిపారు. ఇప్పుడు మొట్టమొదటిగా కృష్ణా ఎంటర్ అయింది తెలంగాణలో జిల్లాలు ఇక్కడి నుంచి ఈ యొక్క గద్వాల జిల్లా నుంచి గద్వాల ప్రాంతం చూస్తాం. మనకు వాస్తవంగా ఒరిజినల్గా 18 టీఎంస్ దీన్ని మనకు అలాట్మెంట్ ఉంది. కానీ ఏ రోజు కూడా మనకి ఇప్పటి కూడా 6 టీఎంస్ కంటే ఇక్కడ వాళ్ళ పరిస్థితి లేదు. రెండవది ఈ యొక్క జూరాల రిజర్వాయర్ పైన కృష్ణానది పైన ఆధారపడ్డది. జూరాల 1,00,000 ఎకరాలు, 1,02,000 ఎకరాలు, నెట్టెంపాడు 2,00,000 ఎకరాలు, భీమా 1,00,000 ఎకరాలు, 4,00,000 ఎకరాలు. సో ఈ 4,00,000 ఎకరాలకు 6 టీఎస్ తోటి పరివాహపు కృష్ణా నదీ జలాల వారిని మా హార్డ్లీ అంటే వర్షాకాలంలో 2 నెలల కంటే ఎక్కువ రాదు. అది కూడా సక్రమంగా పారుతాయి. సో ఈ పరిస్థితుల్లో మనం కేవలం 6-7 టీఎస్ తోటి ఈ 4,00,000 ఎకరాలకు నేను కూడా ఇబ్బంది లేదు కాబట్టి, వేరే ఆప్షన్ కూడా లేదు కాబట్టి, ఇక్కడ తక్కువ ఖర్చుతోటి ఎక్కువ కెపాసిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ చాలా తక్కువ వస్తుంది కాబట్టి ఇది ఇక్కడ 15 నుంచి 20 టీఎస్ రిజర్వాయర్ కట్టగలిగితే ఒకటి దీని ద్వారా జూరాల ఆయకట్టు వరకు వస్తుంది, నెట్టెంపాడుకు వస్తుంది, గట్టుకు వస్తుంది, దీంతో పాటుగా అలంపూర్ కూడా వరకు వస్తుంది, దాంతో పాటుగా జూరాల ఆయకట్టుకు వస్తుంది, ఈవెన్ భీమా కూడా వస్తుంది. సో కాబట్టి మనం ప్రతిసారి కర్ణాటక పైన ఆల్మట్టి నారాయణపూర్ నుంచి 1 టీఎస్ ఇస్తావా 2 టీఎస్ ఇస్తావని మనం ప్రతిమలకు వస్తాము. రెండోది నీళ్ళు కిందికి వెళ్ళిపోతే ఈవెంట్ అక్కడ రాయలసీమ నుంచి పంపిణీ జరుగుతూ ఉంది. 40 రోజులు మొత్తం ఖాళీ పరిస్థితుంది. కాబట్టి ఇలా మీ ఆధ్వర్యంలో ఇంతమంది ఇప్పటిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాబట్టి పెద్ద ఆశలు పెట్టుకుని పాలమూరు జిల్లా కూడా మీ ఒక పెద్ద మనసుడి అన్ని ప్రాజెక్టులు తిరగాల ఈరోజు ఎంతైనా అని చెప్పని ఈరోజు ప్రతి నియోజకవర్గం ప్రతి ప్రాజెక్టు తిరిగి దాని పూర్వాపరాలు తెలుసుకొని నిధులు ఇవ్వడానికి కూడా ఫైనాన్స్ సెక్రటరీ గారు పట్టుకొని వచ్చిండ్రు. అలాగే ఈ డిజైన్స్ అప్రూవల్ కూడా ఈఎస్సీ గారిని, స్పెషల్ సెక్రటరీ గారిని అందరూ కూడా పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇది మీ ఆధ్వర్యంలో వస్తే ఒక గొప్ప పేరు ఉంటుంది. ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా పాలమూరు జిల్లా, వలస జిల్లా, ఆక జిల్లా. కాబట్టి ఈ సందర్భంలో అదృష్టం కొద్ది తెలంగాణకు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా నుంచి మీరు నీటిపారుదల శాఖ మంత్రులు కాబట్టి ఏం జరిగినా ఇప్పుడు జరగాల్సిందే, మీ ద్వారా జరగాల్సిందే. కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవడం అవసరం ఉంది. కాబట్టి దయచేసి పెద్ద మనం చేసుకొని ఈ యొక్క జిల్లాకు ఈ యొక్క ప్రాజెక్టులు మంజూరు చేసి సరే సమయాన్ని పూర్తి కావడానికి సంవత్సరం పట్టిన 2 సంవత్సరాల 1 సంవత్సరం అటెండ్ ఇబ్బంది ఏం లేదు. ఒకటి 1 టైం ఇన్వెస్ట్మెంట్ కాకపోతే దీర్ఘకాలికంగా తరతరాలు పనికొచ్చింది. కాబట్టి పెద్ద మనసుతో చేయాలని చెప్పని ఇలా ఈ ప్రాంత ప్రజల తరఫున మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.